ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకు ఒక్కొక్కసారి ఆహారాల ద్వారా కానీ, నీళ్ల ద్వారా కానీ, కొన్ని ద్రవాహారాల ద్వారా కానీ కొన్ని రకాల కొత్త క్రిములు ప్రేగుల్లోకి వెళతాయి. ప్రేగుల్లో రక్షణ వ్యవస్థకు అవి పరిచయం లేనప్పుడు, సరిగా వాటిని చంపే సామర్థ్యం లేనప్పుడు ఆ క్రిములు కానీ, టాక్సిన్స్ కానీ మన ప్రేగుల గోడల్ని కాస్త ఇన్ఫెక్షన్ కలిగించి ఇబ్బంది పెడతాయి. అలాంటప్పుడు కొంతమందికి లూజ్ మోషన్స్ అవ్వటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. డీహైడ్రేషన్ వచ్చేస్తుంది. కంట్రోల్ కానప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళి సెలైన్ పెట్టించుకుని కాస్త ఒకరోజు అట్లా ఉంటే తప్ప బయటపడని స్థితి కూడా పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ తరచూ వస్తూ ఉంటుంది. మరి అలాంటి లూజ్ మోషన్స్ అయినప్పుడు ఇంట్లోనే అలాంటి ఇబ్బందులు రాకుండా, సేఫ్గా డీహైడ్రేషన్ రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం కానీ మన పిల్లలు కానీ మరి హాస్పిటల్కి అడ్మిట్ అయ్యే స్థితి రాకుండా బాడీని నార్మల్ స్టేజ్కి తీసుకురావచ్చో ఒక అవగాహన దాని పట్ల మీకు కలిగించే ప్రయత్నం. ప్రేగుల్లో ఆ కొత్త క్రిములు కానీ, టాక్సిన్స్ కానీ వెళ్ళి ప్రేగుల గోడల్లో ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు ప్రేగుల గోడల్లో నీటిని, ఆహార సారాన్ని, పోషకాలని గ్రహించుకునే సూక్ష్మమైన మైక్రోవెల్లి లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అవి రివర్స్లో ఆస్మోటిక్ ప్రెషర్ వల్ల రక్తంలో ఉన్న నీటిని ప్రేగుల్లోకి వదిలేసే పనిచేస్తుంటాయి. అంటే మామూలుగా ఇటించి అటు తీసుకోవాలి, అటించి ఇటు పంపకూడదు. కానీ ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన కారణంగా బ్లడ్లో ఉండే వాటర్ మరి చిన్న ప్రేగుల్లోకి ఎక్కువ రావటం, ఈ వాటర్ గుండా సోడియం, పొటాషియం, మరి క్లోరైడ్స్, ఫాస్ఫరస్ ఇట్లాంటివన్నీ కూడా ఇతర మినరల్స్ ఇవన్నీ కూడా నీళ్ళల్లోకి వచ్చేస్తాయి. ఈ ప్రేగుల్లోకి ఇట్లాంటి రివర్స్లో ఆస్మోటిక్ ప్రెషర్ వల్ల రావటం వల్ల ఇవన్నీ మళ్ళీ పెద్ద ప్రేగుల్లోకి వెళతాయి. సహజంగా పెద్ద ప్రేగుల్లో ఎపిథీలియం, బ్యాక్టీరియల్ ఫ్లోరా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఇదేం చేస్తుందంటే అక్కడ నీటిని, మోషన్లో వెళ్ళిన నీటిని కానీ అట్లాగే పోషకాలను కానీ, కొన్ని సూక్ష్మమైన మినరల్స్ని కానీ వీటిని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది ప్రతిరోజు. ఇప్పుడు ఇన్ఫెక్షన్ కలిగిన కారణంగా ఇటించి లోపలికి పంపించటం అనేది ఆగిపోతుంది. ప్రేగుల్లో, పెద్ద ప్రేగులో ముఖ్యంగా కదలికలు ఎక్కువైపోతాయి లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు. ఇప్పుడు నిమిషానికి ఒక 4-3 సార్లు రావాలనుకోండి, ఒక 7-8 సార్లు 10 సార్లు అయిపోతాయి మూమెంట్స్ ఆ ఇన్ఫెక్షన్ కారణంగా. అందుకని ప్రేగుల్లోకి వచ్చిన నీటిని కిందకి ఎక్కువ సార్లుగా తోసేస్తూ ఉంటాయి. మనకి లూజ్ మోషన్స్ ద్వారా వెళ్ళే నీటిలో బాడీకి కావాల్సిన మినరల్స్, సాల్ట్స్, విటమిన్స్, వాటర్ ఇవన్నీ ఎక్కువగా లాస్ అవ్వటం వల్ల బాడీ డీహైడ్రేషన్ వచ్చి బ్లడ్లో pH తేడా వచ్చేస్తుంది. బ్లడ్లో క్షార స్వభావం తగ్గిపోతుంది. క్షార స్వభావాన్ని కలిగించే లవణాలు వెళ్ళిపోయాయి, నీరు వెళ్ళిపోయింది. కాబట్టి ఆమ్ల స్వభావం బ్లడ్లో మార్పు వచ్చి అందుకనే బాగా వీక్నెస్ రావటము, మరి చాలా ఎక్కువగా డీహైడ్రేషన్ జరిగినప్పుడు ఆ బ్లడ్లో వచ్చే మార్పుల కారణంగా బాగా విపరీతమైన నీరసంతో కళ్ళు తిరగటము, ఒక్కొక్కసారి స్పృహ తప్పటం కూడా జరుగుతారు డీహైడ్రేషన్ అయినప్పుడు. మరి ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే, లూజ్ మోషన్స్ అయ్యే రీజన్ ఇది కదా, ఇలాంటి సందర్భాల్లో వాటర్ బ్లడ్లో లాస్ అయిందాన్ని రిప్లేస్ చేయాలి, మినరల్ లాస్ని మనం రిప్లేస్ చేయాలి. నీరసం రాకుండా ఎనర్జీని ఇవ్వాలి. ప్రేగులు ఇరిటేట్ చేసే ఫుడ్స్ మనం పెట్టకూడదు. పిల్లలకు కానీ మనకు కానీ డీహైడ్రేషన్ అయినప్పుడు, లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది కాచి చల్లార్చిన నీళ్ళని త్రాగాలి. మామూలు నీళ్ళు తీసుకున్నా మరిగించుకోండి. అవి గోరువెచ్చగా చల్లారిన తర్వాత కాస్త కాఫీ చల్లారినప్పుడు ఎట్లా ఉంటుంది అలా వేడి పెట్టుకుని తాగేటప్పుడు ఆ నీళ్ళని కాఫీ కప్పులో తీసుకుని, అతి చిన్న గ్లాసులో తీసుకుని కొద్ది కొద్దిగా త్రాగాలి. ఒకేసారి ఎక్కువ త్రాగారనుకోండి ప్రెషర్కి పొట్టలో నుంచి పేగుల్లోకి వచ్చేస్తే, పేగులు కిందకు తోసేస్తాయి, మళ్ళీ మోషన్లో వచ్చేస్తాయి. అందుకని త్రాగిన నీరు పొట్ట నుంచి ఎక్కువ అబ్జార్బ్ అవ్వాలి అంటే, ప్రేగుల్లోకి వెళ్లకుండా పొట్టలో నుంచే గ్రహించుకోవాలంటే కొద్ది కొద్దిగా నీరు తాగినప్పుడు పొట్టే పీల్చుకుని బ్లడ్లోకి పంపిస్తుంది అనమాట. అందుకని నీళ్ళని కొద్ది కొద్దిగా త్రాగాలి. మంచినీళ్ళతో పాటు కొబ్బరి బొండం నీళ్ళు కూడా కొట్టేసామని ఒకేసారి బొండం మొత్తం తాగేయకూడదు. గ్లాసుడు నీళ్ళు లేకపోతే 2 గ్లాసుల నీళ్ళు ఒక హాఫ్ గ్లాస్ తీసుకుని ఒక పావు గంట 20 నిమిషాల సేపు కొద్ది కొద్దిగా అట్లా చిప్ చేస్తూ ఉండాలి. అప్పుడేమవుతుంది, సెలైన్లో ఏ విటమిన్స్, మినరల్స్ ఉంటాయో, బ్లడ్లోకి ఏవి కావాలో సెలైన్ వాటర్
త్రాగినట్టే కొబ్బరి నీళ్ళు త్రాగితే. అలాంటి చక్కటి మినరల్స్ని వాటర్ని అందించేది కొబ్బరి నీరు. కానీ మోషన్స్ అయ్యేటప్పుడు కొబ్బరి నీళ్ళ స్లోగా 10 నిమిషాలు పావుగంట సేపు కొద్దిగా ఒక్కొక్క అట్లా తాగుతూ ఒక కొబ్బరి బొండాన్ని ఒక అరగంట, ముప్పావు గంట, గంట సేపు కొద్దిగా త్రాగాలన్నమాట. లేకపోతే ఎక్కువ అవుతాయి అంటే పక్క వారికి ఇచ్చేసిన మనం ఇంకో బొండం కొట్టినప్పుడు అందులో కొద్ది వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్, కోకోనట్ వాటర్ ఈ రెండుటిని స్లోగా చిప్ చేస్తూ ఉంటే మాత్రం డీహైడ్రేషన్ అసలు రాదు. ఇట్లా లాస్ అయిన వాటర్ని, మినరల్స్ని ఇవి రిప్లేస్ చేసేస్తాయి. దీనితో పాటు లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు మీకు వీక్నెస్ లేకుండా ఉండాలంటే తేనె 1-2 స్పూన్లు చేతిలో వేసేసుకుని నాకేస్తూ ఉండండి. ఇక ఇవన్నీ ప్రేగుల్లోకి వెళ్ళవు. పొట్ట నుంచే డైరెక్ట్ ఎనర్జీని ఇచ్చేయటం చేసేస్తుంది అనమాట. హనీ డైరెక్ట్గా అట్లా తీసుకుంటే. అలా తేనెను 3-4 స్పూన్లు మధ్యలో ఎప్పుడన్నా నీరసం ఉన్నప్పుడల్లా అట్లా నాకేయటం చాలా మంచిదన్నమాట. ఇక దీంతో పాటు ఏదో ఒక ఆహారం లాగా తీసుకుంటే బాగుంటుంది అనుకుంటే మజ్జిగ చాలా మంచిది. మామూలుగా మెంతులు పౌడర్ ఉంటుంది కదా, అది మజ్జిగలో కలిపేసుకుని లేకపోతే పెరుగులో కలుపుకొని దాన్ని స్లోగా చప్పరిస్తూ, ఇది కూడా ఒక్కసారే త్రాగకూడదు. వీటితో పాటు అవి తీసుకుంటే ప్రేగుల్లో బ్యాక్టీరియా, హెల్దీ బ్యాక్టీరియా పెరగటానికి, ఆ ఇరిటేషన్ని తగ్గించడానికి ఈ ప్రోబయోటిక్ లాగా పుల్ల పెరుగు కానీ మజ్జిగ కానీ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మెంతులు కూడా అట్లాంటి వాటిని కంట్రోల్, ఆ ఇరిటేషన్ తగ్గించి మూమెంట్స్ని తగ్గించి ఆ ప్రేగుల్ గోడల నుంచి లోపల నుంచి ఇటు రాకుండా కంట్రోల్ చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఆ లీకేజ్ని ఆపుతాయి అన్నమాట. ఇలాంటివి తీసుకోవచ్చు. ఇక లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు మరి 4, 5, 6 వరకు ఏమీ కాదు. ఈలోపు ఇట్లా అందిస్తూ ఇలా చేస్తుంటే న్యాచురల్ ఇన్ఫెక్షన్ కొంతమందికి తగ్గుతుంది. ఇంకా తగ్గకుండా 10 మోషన్లు, 15 మోషన్లు, 20 అట్లా అవుతూనే ఉన్నాయి అనుకోండి, ట్యాబ్లెట్ వేసుకుని డాక్టర్ అడ్వైజ్ మీద మెడిసిన్ వాడుకుంటూ ఉంటే లూజ్ మోషన్స్ వెంటనే ఆపుతాయి. శరీరంలో తగ్గిన నీటి నిష్పత్తిని, మినరల్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం మీరు కనుక చేయగలిగితే బాగుంటుంది. కొంచెం తగ్గిన తర్వాత పెరుగన్నం, మళ్ళీ ముడి బియ్యం అన్నం, మిలెట్స్ అన్నం పనికిరాదు. తెల్లటి అన్నం అంత పెరుగు కలుపుకొని పిసికేసి మెత్తగా నవిలి స్లోగా అరగంట, ముప్పావు గంట సేపు తినాలన్నమాట. కొద్దిగా ఊపు తగ్గితే. ఇంకా లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు అన్నాలు కూడా మంచిది కాదండి. అలా తీసుకుంటూ ఉంటే డీహైడ్రేషన్ పెరగదు, బాడీకి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మన హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన స్థితి సహజంగా రాకుండా రక్షించుకోవచ్చు అన్నమాట. మరీ డీహైడ్రేషన్ వచ్చినప్పుడు బీపీలు కూడా డౌన్ అయిపోయి పడిపోయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి స్థితి ఈ వాటర్, కొబ్బరి నీళ్ళు, అట్లాగే బటర్ మిల్క్, తేనె ఈ 4 ఇవ్వటం వల్ల బాగా హెల్ప్ చేస్తుంది. కొంతమందికి కావాలంటే సాల్యుబుల్ ఫైబర్ ఉండే యాపిల్ లాంటి దాన్ని తొక్క తీసేసి లోపల యాపిల్ మెత్తగా నమిలి అట్లా తీసుకుంటే ఆ సాల్యుబుల్ ఫైబర్ ప్రేగుల గోడల్లో ఉండే ఆ బ్యాక్టీరియాల్లో మార్పులు తీసుకొచ్చి కాస్త ఆ ఇరిటేషన్ని తగ్గించి, అంటే ఈ సాల్యుబుల్ ఫైబర్ వాటర్ని తీసుకుని ఉబ్బి ఆ ప్రేగుల్లో అతిగా వచ్చే కదలికలను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే లూజ్ మోషన్స్ అయినప్పుడు చక్కటి లాభాన్ని మనం పొందొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.